కాఫీ అవన్నీ ఏం రికార్డ్ చేయలేదు. చెప్తున్నాను కదా, చాలా నీరసంగా ఉండి అసలు ఇప్పుడు కూడా చేస్తానో లేదో అనుకున్నా. బట్ ఇంకా హాయిగా ఏసీ వేసుకొని కూర్చున్నారు. నాకేమో అక్కడ కిచెన్లో చోట్లు పడుతున్నాయి. ఎప్పుడు అక్కడ త్వరగా దోశలు వేసి నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిర్కుతి స్వీట్ హోమ్. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీ అందరికీ హ్యాపీ సాటర్డే అండ్ హ్యాపీ వీకెండ్. సాటర్డే ఈరోజు వెంకటేశ్వర స్వామి పూజ అయితే లేదు. ఆల్మోస్ట్ మంత్ అయిపోయింది పూజ చేసుకొని. వెకేషన్ అని దానికి ముందు ఒక సాటర్డే, వెకేషన్లో ఒక 2 సాటర్డేస్, వచ్చిన సాటర్డే, ఇలా 1 మంత్ అయితే అయిపోయింది కంప్లీట్గా. ఈ వీక్ కూడా కుదరలేదు, చేసుకుంటానేమో అనుకున్నాను. కానీ ఈరోజైతే సిక్ డే. చాలా నీరసంగా ఉంది. డే చాలా లేట్గా స్టార్ట్ అయింది. సో ఈరోజు నేను మీతో నా సిక్ డే రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను. మార్నింగ్ యాజ్ యూజువల్ క్లీనింగ్ రిచువల్స్ అవన్నీ అయిపోయాయి. సాటర్డే కాబట్టి మార్నింగ్ సెషన్ క్రికెట్కి కూడా వెళ్ళొచ్చేసింది మా పాప. తను ఫ్రెష్ అయిపోయింది. ఇంట్లో అందరం ఫ్రెష్ అయిపోయాం. నేనైతే బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా క్లీనింగ్, కాఫీ అవన్నీ ఏం రికార్డ్ చేయలేదు. చెప్తున్నాను కదా, చాలా నీరసంగా ఉండి అసలు ఇప్పుడు కూడా చేస్తానో లేదో అనుకున్నా. బట్ ఓకే, బ్లాగ్ స్టార్ట్ చేద్దామని చేశాను. ఎప్పుడు యాక్టివ్గా ఉండే డేసే కాదు, సిక్ డేస్లో కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి. సో కొంచెం రెస్ట్ తీసుకుంటా. మార్నింగ్ కూడా కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది, పీస్ఫుల్గా. కొంచెం వీడియో వర్క్ ఉంటే, ఇవాళ తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్లో వీడియో వస్తుంది కాబట్టి మార్నింగ్ ఆ వర్క్ ఉంటే కొంచెం అది చేసుకున్నాను. ఆ తర్వాత రొటీన్ వర్క్స్ అయ్యాయి. దోశ పిండి, ఇడ్లీ పిండి ఉంటే ఇలాంటి టైంలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది. ఈజీ అయిపోద్ది కదా పని. సో ఇడ్లీ ఏం వేస్తానులే అని దోశలు అయితే వేస్తున్నాను. చట్నీ కొబ్బరి లేదు కదా, పల్లి చట్నీ అంత బాగుంటుందని పుట్నాల పప్పు చట్నీ అయితే చేశాను. ఇన్స్టెంట్ పుట్నాల పప్పు రెసిపీ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 5 మినిట్స్లో చట్నీ రెడీ అయిపోద్ది. టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు మనకి బయట హోటల్స్లో కూడా ఇస్తూ ఉంటారు ఇది. బట్ అది ఆ చట్నీ అని మనకు తెలియదు అంతే. ఇక్కడైతే ప్యాన్ హీట్ అయిపోయింది. దోశలు వేసేస్తాను. మా వాళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఈరోజు సపరేట్ వీకెండ్ ప్లాన్స్ ఏం లేవు. అంటే ప్లాన్ డే కాదు ఇది. సో గో విత్ ద ఫ్లో. డే అలా తీసుకెళ్తే అలా వెళ్ళిపోవడమే. అందుకే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. డే ఎలా గడుస్తుంది, నేను ఏమేం చేస్తాను, లంచ్లో ఏం ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటా. మీరైతే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఒకసారి మా వాళ్ళని కూడా కలుద్దాం, ఏం చేస్తున్నారో అడుగుదాం. హాయ్ గాయ్స్. హాయ్. హ్యాపీ వీకెండ్ బాబు. హ్యాపీ వీకెండ్. వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఏం లేదు, వాళ్ళంతా రిలాక్సింగ్. ఈ హోంవర్క్ అది కంప్లీట్ చేయించాలి. ఓకే, హోంవర్క్స్ చేస్తుంది తనైతే. ఇంకా హాయిగా ఏసీ వేసుకొని కూర్చున్నారు. నాకేమో అక్కడ కిచెన్లో చోట్లు పడుతున్నాయి. ఎప్పుడు అక్కడ త్వరగా దోశలు వేసుకొని వచ్చి ఇక్కడ కూర్చుందామా అనిపిస్తుంది. వెయిటింగ్ ఫర్ దోసాస్. యా ఓకే, చట్నీ రెడీ. జస్ట్ దోశ తీసుకొచ్చేస్తా. హాయ్ తల్లి. బ్యాక్ టు స్కూల్ ఎంజాయ్ చేస్తున్నావా? హెక్టిక్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఇప్పుడు ప్రైమరీ స్కూల్ ఫినిష్ చేసేసుకున్నావు కదా. యూఆర్ నాట్ ఇన్ కిండర్గార్టెన్ కదా? యా ఓకే. సో ప్లాన్స్ ఏం లేవు బాబా, అదే చెప్పాను నేను కూడా. ఈరోజు డే అంతా గో విత్ ద ఫ్లో అని. ఓకే, లెట్స్ సీ. ఓకే, రేపైతే డీప్ క్లీనింగ్ ఉంటుంది, ఫుల్ బిజీ. దానికే పెద్ద స్కెడ్యూల్ ఏం లేదు. అండ్ బిర్యానీ డే అంటే మరి స్పెషల్ బిర్యానీ చేసుకోవాలి కదా. చూద్దాం. ఓకే, సో బిర్యానీ చేసుకుందాం, డీప్ క్లీన్ చేసుకుందాం, అన్ని చేసుకుందాం రేపైతే. ఈరోజు ఏమవుతుందో చూద్దాం. ఓకే, నేనైతే నా రూమ్ రెడీ చేసుకోవాలి. మీరు ఇక్కడ అంతా ధూమ్ కదా, ఎందుకు వస్తావు, మన జలుబు దగ్గర వస్తే అని నా రూమ్లో ఉంటాను. ఓకే, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా.
ఇంకా దోశల విషయానికి వస్తే ప్రీమిక్స్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా, ముందే చేసి పెట్టుకుంటా కదా మిల్లెట్స్తో, దాంతో వేసిన దోశలే. ఎవరన్నా చూడకపోతే ప్రీమిక్స్ ఎలా చేసుకుంటాను అనేది రిలేటెడ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ మీరు చూసేయచ్చు. ప్రీమిక్స్ అలా చేసుకొని రెడీగా పెట్టుకుంటే ఇమీడియట్గా సోక్ చేసుకొని ఒక 8 hours గ్రైండ్ చేసేసుకొని ఇలా దోశలు అయితే వేసేసుకోవచ్చు. సూపర్ క్రిస్పీగా టేస్టీగా వస్తాయి, ఏం డౌట్ లేదు అందులో. ఇంకా ఆల్రెడీ సిక్ డే అని చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ చేసి హాయిగా పడుకుందామని ముందైతే ప్లాన్. ఈరోజు వెదర్ కూడా అలానే ఉంది, ఏంటో మార్నింగ్ నుంచి క్లౌడీగా మంచిగా కోజీగా బ్లాంకెట్ వేసుకొని పడుకోవాలని అన్నట్టుంది. ఇంకా అలానే నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసి మా అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ కూడా చేశాను. చదువుకుంటుంది కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తీసుకున్నామా, జస్ట్ అలా తినేసింది అంతే. ఇంకా నాకు బాగా నిద్ర వస్తున్నట్టుంది, మమ్మీ పడుకోవాలనిపిస్తుంది అంది. పాప మార్నింగే లేచి క్రికెట్ కూడా వెళ్ళొచ్చింది కదా, ఈరోజు 6:45కే ఎండగా ఉంటుందని ఎర్లీగా పెట్టారు క్లాస్. ఇంకా అలసిపోయి ఉంటుందిలే, నిద్ర వస్తుందేమో అని సరే నాన్న అన్న, తను వెళ్ళి బ్లాంకెట్ వేసుకొని పడుకుంది. నేను కూడా అలా పడుకోవాలి అనుకుంటూ ఉండగానే ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. సరే ఇంకా నేను మా వారైతే కిందకి దిగాం. ఆ ఐడియా ఏంటి, ఏం చేశాను అనేది చెప్తాను నేను మీతో. ఇక్కడైతే ఎవరో కొత్త వాళ్ళు సొసైటీలోకి వచ్చారు. వీకెండ్స్లో ఇదైతే కామన్, ఎవరో ఒకళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు. వీకెండ్స్లో ప్లాన్ చేసుకుంటేనే కదా షిఫ్టింగ్ ఈజీగా ఉంటుంది. ప్లాన్ డే అని చెప్పాను, అన్ప్లాన్డ్గా డే అయితే స్టార్ట్ అయింది. కానీ ఈరోజు ఈ పని చేస్తానని మాత్రం అనుకోలేదు, ఎందుకంటే ఇది ఈరోజు అన్ప్లాన్డ్ కాదు, 6 months నుంచి ప్లాన్డ్. అసలు మధ్యలో ఎన్నోసార్లు ట్రై చేశాను, ఇంకా రికార్డ్ అయితే చేయలేదు అనుకోండి. ఇక్కడైతే వీకెండ్స్లో చిన్న చిన్నగా ఇలా బైక్ మీద తీసుకొస్తారు ప్లాంట్కి కావాల్సిన కోకోపీట్ అలాంటివి, కంపోస్ట్, మినిమల్గా ప్లాంట్స్ కూడా తీసుకొస్తారు. అండ్ ఇదైతే మా సొసైటీలో టవర్ 5, నా ఫేవరెట్ టవర్, అన్నిట్లో పెద్దది కూడా. అండ్ ఈవెన్ ఫ్లాట్స్ విషయానికి వచ్చినా కూడా అది 4 BHK ప్లస్ సర్వెంట్ రూమ్, మంది 3 BHK ఫ్లాట్ కదా, అంత పెద్ద ఫ్లాట్స్ బాగుంటాయి. ఇంకా మేమైతే మా క్లబ్ హౌస్కి వచ్చేసాం. ఇంతకీ ఆ 6 months నుంచి ప్లాన్ ఏంటంటే నా హెయిర్ కట్. ఎన్నోసార్లు ప్లాన్ చేశాను, మధ్యలో వెళ్ళాను. అసలు ప్రతిసారి నాకు సండే గుర్తొస్తుంది ఈ విషయం. సండే కనుక మనం ఇక్కడ ఏ సెలూన్కి, యూనిసెక్స్ సెలూన్స్ ఉంటాయి కదా, దేనికి వెళ్ళినా సరే ఫుల్ రష్ ఉంటాయి. ఎందుకంటే మోస్ట్లీ ఇక్కడ చాలామంది వర్కింగ్ ఉంటారు, వాళ్ళకి ఆ డేస్లోనే ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఫుల్లీ ఆక్యుపైడ్ ఉంటాయి. నేను ఆఫ్టర్నూన్ వెళ్ళడమో లేదా ఈవినింగ్ మార్కెట్కి వెళ్తాను కదా, ఆ టైంలో ట్రై చేయడం వెళ్తూ ఉంటాయి. యూజువల్గా నేను గీతాంజలిలో కానీ లుక్స్లో కానీ చేపించుకుంటాను. నేను మా సొసైటీ దగ్గరలో మార్కెట్ చూపిస్తూ ఉంటాను కదా మీకు, క్లిప్స్ అలాంటివి కొనుక్కుంటూ ఉంటాను నేను, ఆ మార్కెట్లో అవన్నీ ఉంటాయి. సో ఎన్నిసార్లు వెళ్ళినా 6 months నుంచి ఏదో ఒక అకేషన్కి ట్రై చేస్తూనే ఉన్నా. ఫస్ట్ న్యూ ఇయర్కి చేయించుకోవాలనుకున్నా, వెళ్ళాను, బిజీ ఉంది. తర్వాత మా పాప బర్త్డే అప్పుడు ప్లాన్ చేశా, మా యానివర్సరీ అప్పుడు ప్లాన్ చేశా. ఇంకా ఫైనల్గా ఇది నా బర్త్డే మంత్ జూలై, ఈ మంత్లో అయితే ఈ పనికి టైం దొరికిందని అనిపించింది. ఈరోజు సడన్గా అనుకున్నాం, అలా కూర్చొని మాట్లాడుకుంటూ నేను మా వారు అనుకొని ఇంక గీతాంజలి లుక్స్ ఇవన్నీ వర్కౌట్ అయ్యేలా లేవు. యూజువల్గా నాకేంటంటే చిన్న చిన్న వాటిల్లో కొంచెం ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు ఉంటారు, హెయిర్ కట్ అలాంటి అన్ప్రొఫెషనల్ వాళ్ళు చేస్తే సరిగ్గా ఉండదేమో అని ఒక ఫీలింగ్. అది ఎంతవరకు నిజం అని నాకు తెలీదు. ఎవరిని జడ్జ్ చేయడం కాదు, వాళ్ళు అన్ప్రొఫెషనల్ అని నేను వాళ్ళని జడ్జ్ అయితే చేయట్లేదు, కానీ నాకెందుకో అలా అనిపిస్తుంది. ఇదైతే ఇంకా మా క్లబ్ హౌస్లోనే, ఇది మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఉంది, కానీ నేనైతే ఎప్పుడు చేయించుకోలేదు. చెప్తున్నాను కదా, ఈ ఐబ్రోస్ విషయంలో కానీ హెయిర్ కట్ విషయంలో కానీ నేను ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి పాడైపోతే నేను మళ్ళీ తీసుకోలేను. హెయిర్ గ్రో అవ్వడానికి టైం పడుతుంది. ఈవెన్ ఐబ్రోస్ కూడా అంతే, వన్స్ ఫెయిల్ అయిందంటే మళ్ళీ గ్రోత్ రావడానికి చాలా టైం పడుతుంది. ఇంకా ప్రతిసారి అలా వెళ్తున్నప్పుడు అవ్వట్లేదు కదా. ఇంకా మా వారైతే జనరల్గా హెయిర్ కట్ ఇక్కడే చేయించుకుంటారు. సో అంత నీ ఫీలింగ్ అది, ఇక్కడ కూడా మంచి వాళ్ళే ఉంటారు, ఒక్కసారి అయితే ట్రై చేయి ఏమైంది అని అన్నారు. ప్లస్ ఆ పని ఎప్పటి నుంచో పెండింగ్. నా లేయర్ కట్ నాది మామూలుగా, అది చాలా అనీవెన్గా పెరిగిపోయి అసలు ఒక హెయిర్ స్టైల్ కానీ ఏమీ నాకే నచ్చట్లేదు. ఇంక ఇది హై టైం అనిపించింది. సరే ఇంక సిక్ డే ఉన్నప్పుడు ఇలాంటి మనకు నచ్చిన మనకి ఇష్టమైన ఒక పని చేయించుకుంటే సరే హ్యాపీగా మూడ్ కూడా సెట్ అవుద్ది అనిపించింది. ఇంకా సరే ఈసారికి భారం అంతా మా వారి మీద వేసి చేయించుకుందాం కదా అని వచ్చాను. ఇతను అంత ప్రొఫెషనల్గా చేశాడా అంటే చాలా స్లోగా చేశాడు అనిపించింది. 1/2 అవర్లో టకటకా చేసేస్తారు గీతాంజలిలో అయితే. ఇతను బాగా ఒక 1 hour 15 minutes అయితే టైం తీసుకొని స్లోగా చేశాడు. అంత స్లోగా చేస్తుంటే నాకు అదోలా అయిపోతూ ఉంటుంది. ఈవెన్ ఐబ్రోస్ కూడా అంతే, టకటకా చేస్తే నాకు బాగానే ఉంటుంది, కానీ కొంతమంది స్లోగా చేస్తూ ఉంటారు కదా థ్రెడ్డింగ్, అలా చేస్తూ ఉంటే అదో రకంగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా హెయిర్ కట్ చేయించుకునేదాన్ని. యూట్యూబ్ పుణ్యమా అని
యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందే చేయించుకున్నాను. ఆ ఫస్ట్ 1 year ఎలా గడిచిపోయిందో తెలీదు. ఆ తర్వాత ఇంకా చెప్తున్నాను కదా, పాస్ట్ 6 months నుంచి అనుకుంటూనే అలా గడిచిపోయింది. ఫైనల్లీ వెయిట్ ఈజ్ ఓవర్. మాటల్లోనే హెయిర్ కట్ కంప్లీట్ అయిపోయింది. లేయర్ కట్ ఎలా ఉంది అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. వెళ్ళేది ఎలా తడిచిపోతాం, రోడ్డు ఎంత పోతుంది. వద్దులే, నువ్వైనా తడవాలిగా. ఎలా ఉంది? థ్యాంక్ యూ. బయటకు వచ్చేసరికి వర్షం, రైనింగ్ ఉన్నా ఇప్పుడు. అలా హెయిర్ కట్ అయిన వెంటనే పైకి రాగానే వర్షం అయితే సర్ప్రైజ్ ఇచ్చింది. వర్షంలో తడవలేని పరిస్థితి. చెప్పాను కదా, హెల్త్ బాగాలేదు, ప్లస్ బ్లో డ్రై ఇప్పుడే చేసాడు, ఇదంతా పాడైపోద్ది. వాళ్ళు బ్లో డ్రై చేసి సెట్ చేసిన రోజు ఇలా హెయిర్ చూసుకుంటే భలే బౌన్సీగా బాగా అనిపిస్తుంది కదా. నేను ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం. ఎంత సెల్ఫ్ కేర్ తీసుకున్నా, హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేసిన, 2 years నుంచి వెయిట్ ఈజ్ ఓవర్ అనుకున్న పనులు చేసినా ఫైనల్గా ఇంటికి వచ్చి వంట అయితే చేసుకోవాలి కదా. ఇంక ఇదైతే లంచ్ ప్రిపరేషన్ ముందే ప్లాన్ చేసుకొని నేను బెండకాయలు అవన్నీ క్లీన్ చేసి ఆరడానికి పెట్టేసి వెళ్ళాను. ఈరోజు మా అమ్మాయి బెండకాయ పులుసు కావాలని అడిగింది. బెండకాయ పులుసు ముద్దపప్పు ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ అండ్ మా అందరి ఫేవరెట్ కాంబినేషన్ కూడా. చాలాసార్లు సాటర్డేస్ ఉంటుంది ఈ రెసిపీ. ఇంకా వెరీ బేసిక్ బెండకాయ పులుసు నేను చాలాసార్లు మన వీడియోస్లో షేర్ చేశాను. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. మీరు హైప్ చేస్తే ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి యూట్యూబ్ మన వీడియోస్ని రికమెండ్ చేస్తుంది. అండ్ వీడియోని లైక్ చేసి హైప్ చేయడంతో పాటు మీ ఇంటరాక్షన్స్ కూడా యూట్యూబ్కి అండ్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి మీ లవ్లీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటి, ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఏమన్నా కొత్త రెసిపీస్ నన్ను ట్రై చేయమంటారా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూట్యూబ్ రీచ్ ఇవ్వడానికి ఇంటరాక్షన్స్ కూడా ఒక చిన్న బేస్ అనే చెప్పాలి. మీరు లైక్ చేసి హైప్ చేయడంతో పాటు ఒక చిన్న హార్ట్ అయినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ చేయాలంటే నా కంటెంట్ మీకు నచ్చాలి. నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను హెయిర్ కట్ విషయంలో చెప్పినట్టే యూట్యూబ్ స్టార్ట్ చేశాక చాలా చేంజెస్ వచ్చాయి. అసలు కంప్లీట్గా లైఫ్ స్టైలే మారిపోయిందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చాలా స్లీప్లెస్ నైట్స్ నడుస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క రోజు అలా ఉంటుంది. ఎడిటింగ్ అవ్వదు, వాయిస్ ఓవర్ అవ్వదు, మార్నింగ్ టైంలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్క రోజు మార్నింగ్ ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ 1-2 hours టైం దొరికి ఓకే ఎడిట్ చేసిన వీడియో రెడీగా ఉంది, వాయిస్ ఓవర్ ఇచ్చేద్దామంటే ఆ టైంలోనే ఏదో ఒక వర్క్ అవ్వడమో, ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడమో. మీ అందరికీ తెలిసిన విషయమే, మా చుట్టూ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ అవుతూనే ఉన్నాయి కొన్ని బిల్డింగ్స్. ఆ డిస్టర్బెన్స్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఇంకా అలా ఒక్కొక్కసారి నైట్ టైంలోనే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఈ వాయిస్ ఓవర్ పని పెట్టుకున్నానంటే నాకు బోల్డ్ అన్ని పనులు డిలే అవుతాయి. మీ అందరికీ తెలిసిందే నా మార్నింగ్స్ ఎంత హెక్టిక్గా ఉంటాయని. అలా సెల్ఫ్ కేర్ అని ఇవన్నీ అసలు మర్చిపోయాను. నెయిల్ పాలిష్ విషయంలో, నా స్కిన్ విషయంలో నేను ఎంత కాన్షియస్ ఉండేదాన్నో అసలు అవన్నీ ఫుల్ టైం పక్కకు పెట్టేశాననే చెప్పాలి. ఆల్ ద క్రెడిట్ గోస్ టు యూట్యూబ్ ఓన్లీ. అండ్ ఇక్కడైతే నేను మీతో మా అత్తయ్య స్టైల్ క్యారెట్ హల్వా రెసిపీ అయితే చూపిస్తాను. ఇప్పుడు అత్తయ్య దగ్గర ఉన్నావా అని షాక్ అవుతున్నారా? లేదండి, ఆ టైంలో రెగ్యులర్ వ్లాగ్స్ చేయకపోయినా అత్తయ్య రెసిపీస్ చేస్తున్నప్పుడు నేను అన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాను. సో 1-2 రెసిపీస్ అలా ఉండిపోయాయి. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. నేను ఆల్రెడీ మన ఛానల్లో గాజర్ కా హల్వా రెసిపీ షేర్ చేశాను. ఇది అత్తయ్య స్టైల్లో క్యారెట్ హల్వా ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా, సూపర్ యమ్మీగా ఉంటుంది. మీరైతే క్యారెట్ హల్వా ఎలా చేస్తారు అనేది తప్పకుండా షేర్ చేసుకోండి. ఇది నార్మల్ క్యారెట్స్తో చేసేది, గాజర్తో కాదు. ముందుగా కావాల్సినంత నెయ్యి ప్యాన్లో వేసుకొని అవసరమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నారు. క్యాష్యూస్ అండ్ కిస్మిస్. ఇక్కడైతే 4 క్యారెట్స్ తీసుకున్నారు. వాటిని మంచిగా సన్నగా తురుముకొని ఆ నెయ్యిలో అయితే ఫ్రై చేసుకుంటున్నారు. క్యారెట్ మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి. ఇంకా అలా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక గ్లాస్, 4 క్యారెట్సే కదా, తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నారు. వాళ్ళ మనవరాలు అడిగిందని. ఇంకా మధ్యలో కొంచెం నెయ్యి తక్కువ అయినట్టు అనిపించింది అనుకుంటా. సో నెయ్యి యాడ్ చేసి ఇక్కడైతే క్యారెట్ని మంచిగా లో టు
టు మీడియంలో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నారు. క్యారెట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ పాలైతే యాడ్ చేసుకోవాలి. ఇంకా పాలంతా మంచిగా మీకు పాలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కోవా ఫామ్లో వస్తుంది కదా, అలా అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఎలా అంటే దగ్గరుండి కంటిన్యూస్గా ఫ్రై చేసుకుంటూ చేసుకోవాల్సిన రెసిపీస్. మనం రెసిపీ స్టార్ట్ చేసి అటు ఇటు పెత్తనాలు చేయడానికి వెళ్ళామంటే అడుగు పట్టేస్తాయి. సో దగ్గరుండి నీట్గా అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పటి వరకు నేను వెకేషన్ సిరీస్లో అత్తయ్య చేసిన రెసిపీస్ కొన్ని షేర్ చేశాను కదా, అందులో మీరు ఏమైనా ట్రై చేశారా, ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా, మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ మీలో ఎవరికైనా డైలీ వ్లాగ్స్ చూడడానికి ఇంట్రెస్టెడ్ ఉంటే మనకి తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అని ఇంకో ఛానల్ ఉంది. రిత్కృతి స్వీట్ హోమ్లో మండే, వెన్స్డే, ఫ్రైడే ఆఫ్టర్నూన్ 1 o'clockకి లాంగ్ వీడియోస్ వస్తే తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్లో ట్యూస్డే, థర్స్డే, సాటర్డే మార్నింగ్ 10 o'clockకి వీడియోస్ అయితే వస్తాయి. సో డైలీ వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ పిన్ కామెంట్లో పిన్ చేస్తాను. అండ్ ఆ పాలన్నీ కోవాలా అయిపోయిన తర్వాత మీరు తీసుకున్న క్యారెట్ క్వాంటిటీకి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. అత్తయ్య అయితే 3/4 గ్లాస్ షుగర్ యాడ్ చేశారు. ఇందాక 1 గ్లాస్ పాలు యాడ్ చేశారు కదా, సేమ్ ఆ గ్లాస్తోనే. ఇంకా ఫైనల్గా షుగర్ యాడ్ చేశాక షుగర్ అంతా మెల్ట్ అవుతుంది, ఇలా దగ్గరకు అవుతుంది. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్, మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే యమ్మీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది. అత్తయ్య స్టైల్లో చేసిన ఇంకొక సూపర్ యమ్మీ ప్రాన్ రెసిపీ కూడా నా దగ్గర ఉంది. ఫర్దర్ వ్లాగ్స్లో యాడ్ చేస్తాను. ఏ ఛానల్లో యాడ్ చేస్తానో తెలియదు కాబట్టి మీరైతే 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఏదైనా రెసిపీస్ ట్రై చేసి నాతో ఆ పిక్చర్ షేర్ చేసుకోవాలంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోని ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. అక్కడ మీరు నాకు డిఎం చేయొచ్చు, ఫోటో షేర్ చేసుకోవచ్చు. రండి అక్కడ మాట్లాడుకుందాం. సో ఈ యమ్మీయెస్ట్ క్యారెట్ హల్వా అండ్ 2 years నుంచి పెండింగ్ ఉన్న నా హెయిర్ కట్తో పాటు ఈరోజు వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది. మళ్ళీ వెన్స్డే రోజు ఈ ఛానల్లో మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.